ఏమైంది దుర్మార్గుడు? భూషణం, పాప ఎక్కడుంది? మీ ఇంట్లో ఉన్నాడు. మరి నువ్వు? వేడి తగిలించండి. దేవకి, 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 ఎవరిది? ఎవరు నువ్వు? తలుపుది ముందు. నీ తాటేక చప్పుడుకు బెదిరే కుందేళ్లు లేవిక్కడ. నోరు మూసుకొని పడుండు. ఏమిటి దౌర్జన్యం? ముందు తలుపుతి, మా పాపను చూడాలి. ఆహా, ఏం పితృప్రేమ! బజారు మనిషి మజా చూపుల్లో పడి కామంతో కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని రోడ్డు మీద గంటి పారేశానే, అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ పితృప్రేమ? చిచ్చి, నువ్వు ఒక మనిషివే. ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు? పాపకు దెబ్బలు తగిలేట. ఎలా ఉందో నేను చూడాలి. పాప పరిస్థితి ప్రమాదంగా ఉంది. ప్రమాదంగా ఉందా? తలుపుదే ముందు. ఒక్కనాటికి తీయను. నీ పాప ఇష్టగళ్ళు పాప మీద పడితే ఆ పాప కూడా దక్కదు. ఏమిటా పొగరమత్తనం? మర్యాదగా తలుపు తీస్తావా లేదా? దేవకి, దేవకి, నా ఇంట్లోనే నన్ను నిర్బంధించే అధికారం నీకేముంది? ఎవరు? నేనా? కళ్ళు మూసుకుపోయి పశువులా ప్రవర్తిస్తున్న బావగారికి గడ్డి పెట్టి బుద్ధి చెబుదామని వచ్చిన మరదల్ని. లీలా, నువ్వా? పాపం చూడాలి. లీలా, తలుపుతి. ఎక్కడైనా బావగాని వంగతోట్ల కాదు. ఈ బంధుత్వాలు వినిపించినంత మాత్రాన మురిసిపోయి నిన్ను వదిలిపెడతాననుకున్నావా? నీతి జాతి లేని ఒక కులట కోసం కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని ఎంత అవమానించావో, ఎన్ని బాధలు పెట్టావో నలుగురికి తెలియాలి. భార్యా బిడ్డల్ని వీధుల్లోకి గెంటినందుకు నువ్వు శిక్ష అనుభవించాలి. పోలీసులు నీ చేతులకు వేడిలు వేసినప్పుడే నాకు మనశ్శాంతి. నీ పాపం పండింది. తలుపుతి దేవకి. ఏమండి? లీలా, ఏమిటిదంతా? ఏముంది? మగవాడి రాక్షసత్వానికి ఆడదాని సమాధానం. రేపటి నుంచి జైల్లో ఏడుగుతాడో చూడాలి. లీలా, లీలా, ఎవరికి ఫోను? పోలీసులకి. లీలా, నీకేమైనా పిచ్చెక్కిందా? చాలే, ఊరుకో. ఇన్నాళ్ళు నేను పడ్డ ఈ బాధలు చాలు. ఇంకా నువ్వు కూడా నన్ను ఎందుకు ఇలా క్షోభ పెడతావు? నువ్వు ఊరుకో అక్కయ్యా. భార్యా బిడ్డని కాల్చుకు తినే నరరూప రాక్షసుణ్ణి, పసి పాప మీద కూడా జాలి లేని కిరాతుగుణ్ణి కనికరించి విడిచిపెట్టడం మానవ ధర్మానికే మహాద్రోహం. నా కర్మకు వారిని ఎందుకు నిందిస్తావు లేదా? నీ కర్మ వేదాంతో నా దగ్గర చెప్పకు. మనోబలం ఉంటే కర్మబలాన్నే కాదు, కాలయమను కూడా జయించగలం. అక్కయ్య, ఈ దుర్మార్గుడిలా తయారవడానికి నువ్వే కారుకురాలి. దేవకి, నీ ఎదుటే నీ భర్తల గురించి నానా మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావా? ఇదేనా నీ ప్రతిభక్తి? కట్టుకున్న పెళ్ళ నష్ట కష్టాలు పెట్టిన నీలాంటి నైవంచకుడికి ప్రతిభక్తి గురించి మాట్లాడే హక్కు కూడానా? నోరు మూసుకో, సిగ్గులేని మాట్లాడడానికి. నువ్వే దైవమని రాత్రి పగలు నీకు సేవలు చేస్తున్న భార్యని కాలుదని ఆ బజారు దాని కాడు పట్టుకుంటావా? తాడి కట్టిన దానికి తిండైనా పెట్టకుండా ఒళ్ళు అమ్ముకునే దానికి ఆస్తంతా దోచి పెడతావా? సత్యమంతా పోయి పాప సావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంటే విస్కీ తాగుతూ చెట్టి ఒళ్ళో కురుగుతావా? అంతకన్నా పాప రక్షణ తాకపోయావా? అంత మాట నాకు లీలా, నేను వినలేను. ముందు తలుపు తీయలేలా. నేను పాపను చూడాలి, నేను పాపని చూడాలి. లీలా, తలుపు తీయడం అనేది పోలీసులు వచ్చాకే. లీలా, నువ్వు ఊరుకోకయ్యా. లీలా, ఇది మా భార్యాభర్తల సొంత విషయం. ఇందులో కలగజేసుకోవడానికి నీకు హక్కు లేదు. అక్కయ్య, నీ అక్కయ్య మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ముందా తలుపుది. అక్కయ్య, నిన్ను పాపని ఇన్ని బాటలు పెట్టిన ఈ కిరాతకుండా వదిలిపెట్టమంటావు? లీలా, ఆయన్ని మరొక మాట అన్నావా నేను సహించను. ఆయన నా భర్త, నా దైవం. నన్ను రక్షించడానికి, శిక్షించడానికి ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి. ఆయన అగౌరవపరచడానికి నువ్వెవరు? వెళ్ళి తలుపుది. దేవకి, దేవకి, లీల నేను అనుకో. ఆమె నా కళ్ళు తెరిపించిన ఉత్తమురాలు.
నేను నిజంగా కిరాతకుంది పాపిష్టివాణి. నిన్ను చాలా కష్టపెట్టాను, నీకు తీరం ద్రోహం చేశాను. నన్ను క్షమించు దేవకి. ఏమిటండి ఈ పని? దేవకి, నువ్వు నిజంగా నన్ను క్షమించవు? అలాంటి మాట అనకండి. దేవకి, దేవకి. ఏం బావా, నిజంగా మనసు మారిందా లేక పోలీసులు వస్తారని భయమా? నిజం లీలా, దేవకి నా దేవత. అది దేవకి, పాపం చూద్దాం. పాప, పాప, పాప. పాప, అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నా. ఇక నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్ళను. నీ వంటి మీద నగలు కూడా ఇచ్చాయి. ఏమిటి ఈ దౌర్జన్యం? అంతకంతా తీసుకున్నారుగా. ఇవి నా సొంత నగలు, ఇవి తెచ్చినే ఇవ్వను. అమ్మాయి, నీ బతుకు మళ్ళీ సొంతం ఒకట. మర్యాదగా ఇస్తావా లేకపోతే మక్కలేరు. దుర్మార్గుడా, ఆడదాని మీద చేయి చేసుకుంటావా? నోరు మూయవే కిట్టి తల్లి. నువ్వు ఆడదాని అంటే ఆడవాళ్ళకి అవమానమే. నీలాంటి రాక్షసుని పదైతే పాపం లేదు. మర్యాదగా తీస్తావా? తోలు ఇంకా రావాల్సిన ఏమైనా ఉన్నాయా? అన్నీ ఎక్కడ వచ్చాయి బ్రదర్. దయ్యం రఘుని తాగించి హోటల్ ఇల్లు మీదే రాయిస్తున్నారుగా. ఆ కాగితాలు కూడా పెట్టరా. ఎక్కడున్నాయో తెలియదు. తెలీదా? అల్లారా దారి త్వరగా రామ్మా, తెచ్చేసుకో. ఏమ్మా మన తల పొలం అవతలా త్వరగా. సరే, ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా? ఏ దిక్కు లేని ఆడదాన్ని ఇవి కూడా తీసుకుపోతే నన్ను ఎలా జీవించమంటారు చెప్పండి. ఎలా జీవించుకుంటారా చెప్పనా? ఇదిగో ఈ చిప్ప తీసుకో, చేసిన పాపానికి లెంపలేసుకో. హాయిగా రోడ్లమ్మడి తిరిగి ముష్టెత్తు. ఉందా? గాజులది గాజులది తీసుకో. బాబు బిచ్చం అను. బాబు బిచ్చం. అలా అడుక్కో. అలా అడుక్కుంటే ఏడా నువ్వు కూడా దయచేయండి బాబు గారు, కూర్చోండి. నాన్న, నేను మనవరా. ఈ మాత్రం జ్ఞానం నాకు లేకపోయింది. అమ్మా, మూర్ఖత్వంలో పడిన నానా హింసలు పెట్టారు. నన్ను మన్నించండి. అదేమిటి బాబు గారు, అదంతా మర్చిపోయి. మర్చిపోతే ఎలా? ఆయన మొండితనం వల్లే నీ కాళ్ళు చేతులు తిరిగి వచ్చాయి. దరిద్రంలో ఉన్నవాడు ధనవంతులయ్యారు. ఏరా కుటుంబరావు, ఈ సందట్లో పడి నీళ్ళు పెళ్లి మాటే మర్చిపోయేలా ఉన్నావే. పెళ్ళంటే మాట్లాడరా, బోల్డ్ అంత డబ్బు కావాలి, అంతా ఆరిపోయిన వాడిని ఇప్పుడు నేను ఎక్కడ పెళ్లి చేయగలను చెప్పు. మాట్లాడి చెప్పండి. ఇలా చిటికేస్తున్నారు, వచ్చేస్తాడు. ఇక్కడే ఉన్నాడుగా. ఎవరు? మనవాడే ప్రకాశం. అయితే పెళ్లి ముహూర్తం పెట్టించి త్వరగాను. తొందరగా పెట్టిందండి, లేకపోతే నూతన దంపతులు ఇబ్బందులు పడిపోతారు.